వెల్కమ్ టు 585. శంషాబాద్ బహదూర్గూడలో బుల్లెట్ ట్రైన్ భూసేకరణ తీవ్ర ఉద్రిక్తతలకు దారితీయడంతో నిన్నటి నుంచి హై టెన్షన్ కంటిన్యూ అవుతోంది. నిన్న ఆందోళనకు దిగిన రైతులపై ఇవాళ కేసులు నమోదు చేయడం మరింత హీట్ పెంచింది. రైతులను అక్రమంగా అరెస్ట్ చేశారంటూ శంషాబాద్ బహదూర్గూడలో గ్రామస్తులు ఆందోళనకు దిగారు. రాత్రి నుంచి బహదూర్గూడలో భారీ పోలీస్ బందోబస్తు ఉన్నప్పటికీ గ్రామస్తులు మెరుపు ఆందోళనకు దిగారు. ప్రభుత్వ తీరును వ్యతిరేకిస్తూ గ్రామస్తులు రోడ్డెక్కారు. గ్రామస్తుల ఆందోళనకు మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి మద్దతు తెలిపారు. తరతరాలుగా సాగు చేసుకుంటా ఉన్న రైతుల భూములు తీసుకుంటే ఊరుకోబోమని సబితా ఇంద్రారెడ్డి హెచ్చరించారు. బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్టుకు భూములు కావాలి అంటే శంషాబాద్ ఎయిర్పోర్టు పరిధిలో 1000 ఎకరాలున్నాయని వాటిని వినియోగించుకోవాలని సబితా ఇంద్రారెడ్డి సూచించారు. అందరూ ఒక్క మాట మీద ఉండండి, ఖచ్చితంగా కొట్లాడదాం, మీ భూమి మేము వచ్చినట్టు చేద్దాం. లేదంటే ఇంకొక మాట చెప్తున్నారు, అభివృద్ధి కట్టుకుంటుందా, బుల్లెట్ ట్రైన్ వస్తుంది, బుల్లెట్ ట్రైన్ ఈయన తిరుగుతుందా? 600 ఎకరాలలోనే బుల్లెట్ ట్రైన్ తిరుగుతుందా? తీసుకో, ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కూడా మస్తు 5,000 ఎకరాలు ఉంది ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ లో భూమి, తీసుకోవాల దగ్గరికి వెళ్ళి. అయితే గతంలోనే బహదూర్గూడ రైతులతోటి అధికారులు చర్చించారని ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ తెలిపారు. అప్పట్లో రైతులు సానుకూలంగా స్పందించినప్పటికీ ప్రస్తుతం ప్రతిపక్షాలు వారిని రెచ్చగొట్టి తప్పుదోవ పట్టిస్తున్నాయని విమర్శించారు. ప్రభుత్వం అందరికీ న్యాయం చేస్తుందని హామీ ఇచ్చారు. 600 మంది రైతులకు 500 గజాల ప్లాట్లు, మరో 600 మందికి పట్టాలు ఇస్తున్నామని స్పష్టం చేశారు. 600 ఎకరాలు పట్టాలు ఇస్తారని చెప్పినాం. ఇంకొక 600 ఎకరాలు 500 గజాలు ఇస్తారని కలెక్టర్ గారు రైతులతో మాట్లాడడం కూడా జరిగింది. రైతులు ఒప్పుకొని కూడా పోయినారు. వాళ్ళు 500 చేయాలి, 600 చేయాలని చెప్పినారు. ముఖ్యమంత్రి గారు పొద్దున కూడా మాట్లాడారు. నేను ఎక్కడ కూడా అన్యాయం చేయను, రైతులకు న్యాయం చేయను, ఇలా పోయి మాట్లాడుతూ రెస్పెక్ట్గా చెప్పండి, వాళ్ళకి మనం ఏదైనా అనుకున్నాం అన్ని కూడా ఇచ్చే బాధ్యత తీసుకున్నాం. వాళ్ళకి మీరు అడిగి రైతులు బోర్ వేసుకున్నారు, దాన్ని కూడా మాట్లాడేది చేస్తాం. ఎంపీ ఈటెల రాజేందర్ సైతం రైతులకు సంఘీభావంగా అక్కడికి వెళ్లారు. ఈ సందర్భంగా రైతులు ఈటెలతోటి మాట్లాడారు. బడాబాబు కట్టబెడతా అంటే వ్యతిరేకం మేము. ఇంతకుముందు చెప్పినట్టుగా తల్లిని బిడ్డను వేరు చేస్తానని మేము వ్యతిరేకం మేము. కాబట్టి ఇవాళ ఇప్పటికైనా మీరు పోలీసు వాళ్ళు పంపగానే వస్తాను. వీళ్ళది న్యాయమా అన్యాయమా? పోలీస్ డిపార్ట్మెంట్ అంటే, తెలంగాణ పోలీసులు అంటే ఓ గౌరవం ఉండేది. వాళ్ళు లా అండ్ ఆర్డర్ను కాపాడే వాళ్ళని, ఆపదలో ఆదుకుంటారని, దేశంలో మంచి పోలీసులు అని చెప్పి నమ్మకం ఉండే. మాకు కేవలం సంఘీభావం మాత్రమే కాదు, మీతో పాటుగా అవసరమైతే పోలీసులతో దేనికైనా తలపడడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పి మాట ఇవ్వడానికి వచ్చినాం. కాబట్టి మరింత సమాచారం మా ప్రతినిధి రంజిత్ అందిస్తారు. రంజిత్, పోలీసులు రైతులపై కేసులు ఎవరు పెట్టారు? ఎంతమంది రైతుల్ని అదుపులోకి తీసుకున్నారు? ప్రభుత్వం తరపు నుంచి రైతులతో మాట్లాడడానికి ఎవరినైనా పంపిస్తున్నారా? ఓవరాల్గా ఎపిసోడ్కి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ ఏమిటి? ప్రస్తుతం ఇక్కడ గ్రామస్తులపై కేసులు నమోదు కావడమే కాదు, ఇక్కడ మొత్తం ఈ గ్రామంలో బహదూర్గూడ గ్రామంలో నిన్న అర్ధరాత్రి అంతా కూడా కరెంట్ తీసేశారు. ఇప్పుడు కూడా ఎవరన్నా వస్తున్నారన్నటువంటి దాంతో కూడా కరెంట్ తీసేసి తమకు ఇబ్బందులకు గురి చేస్తున్నారనేది కూడా గ్రామస్తులు చెప్తున్నారు. ప్రస్తుతం బహదూర్గూడలో వీళ్ళంతా కూడా ఇక్కడ చేస్తున్నటువంటి ధర్నా శిబిరానికి అనేక పార్టీలకు సంబంధించిన రాజకీయ నాయకులు వచ్చి వారికి సంఘీభావం తెలుపుతున్నారు. తమ తాతల కాలం నుంచి సాగు చేసుకుంటున్నటువంటి భూములను తమ ఇచ్చే ప్రసక్తే లేదనేది కూడా గ్రామస్తులు చెప్తున్నారు. దాదాపు ఇప్పటికే 500 గజాలు ఇస్తామంటూ కూడా ప్రభుత్వం చెప్తున్నప్పటికీ మాత్రం 1500 గజాలు ఇస్తే మాత్రమే తాము వెనక్కి తగ్గుతామనేది కూడా గ్రామస్తులు చెప్తున్నారు. దాదాపు 650 ఎకరాలకు సంబంధించిన భూముల్లో గతంలో చాలామంది 3 కోట్ల రూపాయలకు ఎకరం చొప్పున కొనుగోలు చేస్తారని చెప్పినప్పటికీ మాత్రం తాము ఎవరికి కూడా భూములు అమ్మలేదు. సో అలాంటిది ఇప్పుడు కేవలం 500 గజాల్లో మాత్రమే ఇస్తామని చెప్పడం కూడా గ్రామస్తులు ఒప్పుకోవడం లేదు. ఇదే క్రమంలో గ్రామస్తులంతా తిరిగి ఆందోళన చేపడుతున్నారు. ప్రస్తుతం మల్కాజ్గిరి ఎంపీ ఈటెల రాజేందర్ గ్రామస్తులకు వచ్చి సంఘీభావం తెలుపుతున్నారు. ఒకవైపు బహదూర్గూడకు సంబంధించిన గ్రామంలో దాదాపు 10 రోజులుగా ఇక్కడ నిరసన కొనసాగుతుంది. సో ఇదే క్రమంలో నిన్న హైడ్రా అధికారులు ఇక్కడికి వచ్చిన తర్వాత ఒక్కసారిగా ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకున్నాయి. ఒకసారి గ్రామస్తులను అడ్డుకోవడం కావచ్చు, ఇక్కడ ఉన్నటువంటి గ్రామస్తులపై కేసులు నమోదు చేసిన తర్వాత
గ్రామస్తులంతా కూడా ఒక్కసారికి ఆగ్రహానికి గురయ్యారు. నేను ఇక్కడికి వచ్చినటువంటి డీసీపీ స్థాయి కావచ్చు, ఇంకా ఇతర అధికారులపైన కూడా నిన్న ఇక్కడ కారం చల్లి నిరసన తెలిపారు. పోలీసులు ఎవరు కూడా తమ గ్రామంలోకి రావద్దు, తమకు సంబంధించిన భూమి ఇస్తే తప్ప తమ ఇక్కడ ఆందోళన విరమించడం అనేది కూడా గ్రామస్తులు చెబుతున్నారు. ఒకవైపు ఉద్రిక్త పరిస్థితులు బహదూర్గూడ గ్రామంలో కొనసాగుతున్నటువంటి క్రమంలో ఈ బహదూర్గూడ గ్రామం చుట్టుపక్కల భారీగా పోలీస్ బలగాలను ఇక్కడ మోహరించిన పరిస్థితి కనిపిస్తోంది. సో ఒకవైపు ఇంకా నిరసన కొనసాగుతూ ఉంది. అనేక పార్టీలకు సంబంధించిన నాయకులు వచ్చి వారికి సంఘీభావం తెలుపుతున్నారు. ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ కూడా 500 గజాల స్థలం ఇచ్చేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందనేటువంటి చర్చలు గ్రామస్తులతో జరుపుతున్నప్పుడు మాత్రం గ్రామస్తులు దానికి ఒప్పుకోవడం లేదు. ఖచ్చితంగా 1500 గజాలకు సంబంధించి స్థలం ఇస్తే తప్ప తమ ఇక్కడ ఆందోళన విరమించేది లేదనేది కూడా గ్రామస్తులు చెప్తున్నారు. ఒకవైపు మొత్తం ఫెన్సింగ్ వేసేటువంటి క్రమంలో కూడా పోలీసులు అక్కడ భారీగా మోహరించారు. ఒకవైపు హైడ్రా అధికారులు అక్కడ ఫెన్సింగ్ వేస్తున్నటువంటి క్రమంలోనే ఇక్కడ గ్రామస్తులు నిరసన కొనసాగుతుంది. రాజకీయ పార్టీకి సంబంధించిన అనేక నాయకులు ఇక్కడికి వచ్చి సంఘీభావం తెలుపుతున్నారు. 1500 గజాలకు సంబంధించిన వాటి విషయంలో తమకు స్పష్టమైనటువంటి హామీ వచ్చే వరకు కూడా తమ బహదూర్గూడ గ్రామంలో ఖచ్చితంగా ఆందోళన తీస్తాం, తమ న్యాయమైన డిమాండ్ను ఖచ్చితంగా ప్రభుత్వం పరిష్కరించాలనేది మాత్రం ఇక్కడ బాధితులు డిమాండ్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. నితిన్ నబీన్ పర్యటన తర్వాత తెలంగాణ బీజేపీలో ప్రక్షాళన మొదలైంది. గ్రూప్ రాజకీయాలకు ఫుల్ స్టాప్ పెట్టే పనిలో పడింది. ఈ ఆపరేషన్ అయోధ్య కోసం రంగంలోకి దిగిన రాష్ట్ర ఇన్ఛార్జ్ అభయ్ పాటిల్ సరికొత్త వ్యూహంతో ముందుకు సాగుతున్నారు. ఓవైపు నేతలందరినీ సమన్వయం చేస్తూనే మరోవైపు భవిష్యత్ యాక్షన్ ప్లాన్ రెడీ చేస్తున్నారు. పార్టీ అంతర్గత సమస్యలు క్లియర్ అయిన వెంటనే బీజేపీ నెక్స్ట్ టార్గెట్ ఆపరేషన్ ఆకర్ష్. పార్టీ డోర్స్ ఓపెన్ అంటూ పార్టీ పెద్దల నుంచి గ్రీన్ సిగ్నల్ వచ్చింది. ఇవాళ రామచంద్రరావుతో బ్రేక్ఫాస్ట్ మీటింగ్ నిర్వహించిన అభయ్ పాటిల్ పార్టీ అంతర్గత పరిణామాలపై రామచంద్రరావుతో సుదీర్ఘంగా చర్చించారు. ఈ భేటీ తర్వాత రాబోయే నెల రోజుల్లో తెలంగాణ బీజేపీలో కీలక పరిణామాలు ఉంటాయని కీలక వ్యాఖ్యలు చేశారు. పార్టీ డోర్స్ ఓపెన్ చేస్తున్నాం, త్వరలో ఎవరెవరు వస్తారో చూస్తారంటూ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. నిన్న పార్టీలో కీలక నేతలైన బండి సంజయ్, ఈటెల రాజేందర్ మధ్య ఉన్న విభేదాలు తొలగించి వారి మధ్య సయోధ్య కుదిర్చి అలైబలై చేయించారు అభయ్ పాటిల్. బండి సంజయ్ ఈటెల సమావేశం ప్రత్యేకం కాదు, ఇలాంటి సమావేశాలు రానున్న రోజుల్లో చాలా జరుగుతాయి అంటున్నారు. निश्चित रूप से आने वाले दिनों में पार्टी में का जो पॉलिसी है जीएचएमसी का रहो या आने वाले विधानसभा चुनाव, उसके लिए जो कमियां हैं उसको पूरा 2 महीने में जो भी है उसको हल करके पार्टी आगे बढ़ने की सोचे, उसी दिशा में हर कार्यकर्ता प्रयास कर रहा है. संपर्क में है बीआरएसएस कांग्रेस से. अभी कतार लगेगी, 1 महीने के बाद में आप देख सकते हैं कि कितने लोग बीजेपी के जो दरवाज़ा अभी खटखटा रहे हैं, आपको समझ में आएगा. ఇదే టైంలో గోషామహల్ ఎమ్మెల్యే రాజా సింగ్ చేసిన వ్యాఖ్యలు హాట్ టాపిక్ గా మారాయి. బండి సంజయ్, ఈటెల రాజేందర్ మధ్య సయోధ్య కుదుర్చడం మంచిదే, కానీ చాలా మంది సీనియర్ల పరిస్థితి ఏంటని ప్రశ్నించారు. ఆ ఇద్దరు వ్యక్తులు ఒక్కటైతే తెలంగాణలో మన బీజేపీ గవర్నమెంట్ వస్తుందా నేను అడుగుతున్నా. ఈ ఇద్దరు ఒకటే ఉన్నారు. ఓకే, కొద్దిగా మనసులో కొన్ని క్వశ్చన్ ఉండొచ్చు, కొన్ని బాధలు ఉండొచ్చు, ఒక్కటైనారు, చాలా మంచిది. కానీ ఇవాళ భారతీయ జనతా పార్టీలో చాలామంది సీనియర్లు, అధికారులు, సీనియర్ కార్యకర్తలు చాలామంది ఉన్నారు. వాళ్ళ పరిస్థితి ఏంది? గతంలో మున్సిపల్ ఎలక్షన్ జరిగిన చాలా వరకు కార్పొరేటర్ గెలిచినారు. అసలు ఆ కార్పొరేటర్ ఎట్లా ఉన్నారు, ఏంది మీ డివిజన్ పరిస్థితి ఏంది, ఎస్ఐఆర్ ఏ విధంగా జరుగుతుంది చూస్తున్నారా? మా ప్రతినిధి విద్యాసాగర్ తో మాట్లాడదాం. విద్యాసాగర్, ఆపరేషన్ అయోధ్యలో నెక్స్ట్ భేటీ ఎవరితో, అలాగే ఆపరేషన్ ఆకర్ష్ లో ఏమేం చేయబోతున్నారు, మరోవైపు భవిష్యత్ యాక్షన్ ప్లాన్ ఏంటి? ప్రస్తుతం తెలంగాణ బీజేపీలో జరుగుతున్న పరిణామాలన్నీ గమనిస్తే కూడా మన దగ్గర ఒక నానుడి ఉంటుంది, ఇంట గెలిచి రచ్చ గెలవాలి. డెఫినెట్గా తెలంగాణలో అధికారంలోకి రావాలంటే ఫస్ట్ పార్టీలో ఉన్నటువంటి విభేదాలు కావచ్చు, అంతర్గత సమస్యలు కావచ్చు, వీటన్నిటికీ చెక్ పెట్టిన తర్వాతే పార్టీని బలోపేతం చేసి అధికారంలోకి రావచ్చు అన్నటువంటి ఉద్దేశంతో బీజేపీ హైకమాండ్ ఒక పక్కా ప్రణాళికతోటి ఆపరేషన్ అయోధ్యకు శ్రీకారం చుట్టింది. అందులో భాగంగానే ఇద్దరు అగ్రనేతలు బండి సంజయ్, ఈటెల రాజేందర్ మధ్య ఉన్నటువంటి విభేదాలు పక్కన పెట్టి వారి మధ్య రాజీ కుదిర్చేటువంటి ప్రయత్నం చేయగా అది నిన్న సఫలీకృతమైనట్టుగానే సంకేతాలు వెలువడుతున్నాయి. ఈ నేపథ్యంలోనే మిగిలిన కూడా ఇతరులు ఏదైతే రాష్ట్రంలో ఉన్నటువంటి బీజేపీ నేతల మధ్య విభేదాలు ఉన్నాయో, ఏదైతే ఎంపీ అరవింద్ కావచ్చు, అదేవిధంగా ఇతర నేతలతో ఆయనకు ఉన్నటువంటి విభేదాలు, అదేవిధంగా డీకేఆర్న కావచ్చు, స్థానిక నేతలతో ఉన్నటువంటి విభేదాలు, ఎమ్మెల్యేలు కావచ్చు, వారికి అక్కడ స్థానికంగా ఎదురవుతున్నటువంటి ఇలాంటివన్నిటిని కూడా క్రోడీకరించేటువంటి పనిలో బీజేపీ రాష్ట్ర ఇన్ఛార్జ్ అభయ్ పాటిల్ ఉన్నారు. అందులో భాగంగానే నిన్న బండి ఈటెల రాజీ తర్వాత ఆయన నేరుగా
తాజాగా ఎంపీ ధర్మపురి అరవింద్ ఇంటికి వెళ్ళి అక్కడ హైకమాండ్ ఇచ్చిన ప్లాన్ ఏంటి, ఆయనకున్నటువంటి సమస్యలు ఏంటి తెలుసుకునే ప్రయత్నం చేశారు. ఆ తర్వాత ఇప్పుడు ప్రస్తుతం రేపటి నుంచి పార్లమెంట్ సమావేశాలు ఉన్నాయి కాబట్టి కొద్దిగా టైం గ్యాప్ తీసుకొని మరికొంతమంది నేతలతో కూడా భేటీ అయ్యేటువంటి అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తుంది. ఒక నెల రోజుల్లో అంతర్గత సమస్యలన్నింటినీ కూడా పరిష్కరించుకొని ఆ తర్వాత ఆపరేషన్ ఆకర్షిత్ కూడా చేపట్టబోతున్నామంటూ ఆయన ఉదయం ఎక్స్క్లూజివ్గా టీవీతో మాట్లాడినప్పుడు స్పష్టం చేశారు. డెఫినెట్గా బీజేపీలోకి రావడానికి ఇటు కాంగ్రెస్ అటు బీఆర్ఎస్ రెండు పార్టీల నుంచి కూడా కొంతమంది బీజేపీకి టచ్లో ఉన్నారు. ఒక నెల తర్వాత ఏం జరగబోతుందో చూస్తారంటూ కూడా కొద్దిసేపటి క్రితం మనం ఆయన వ్యాఖ్యలు విన్నాం. డెఫినెట్గా ఆపరేషన్ ఆకర్ష్ స్టార్ట్ అవ్వాలంటే ప్రస్తుతం పార్టీలో పాత కొత్త నేతల వివాదం అనేది అయితే ఉందో దానికి చెక్ పెడితేనే రేపు వచ్చే వారికి పార్టీలో భవిష్యత్తు మీద ఒక ధీమా ఉంటుంది. ఇందులో కొత్త పాత అనేది ఉండదు. పార్టీ సభ్యత్వం తీసుకుంటే డెఫినెట్గా పార్టీ కార్యకర్తగా భావిస్తారనేటువంటి ఒక ధీమాతో కొత్తగా వచ్చే వారికి కూడా హోప్స్ క్రియేట్ చేసినటువంటి సంకేతాలు ఇచ్చే దిశగానే పార్టీలో ఈరోజు బీజేపీ రాష్ట్ర ఇన్ఛార్జ్ అభయ్ పాటిల్ ప్రయత్నాలు కొనసాగుతున్నాయి. ఫ్యూచర్లో కూడా ఇలా ప్రయత్నాలు కొనసాగుతాయంటూ కూడా ఆయన స్పష్టం చేస్తూ ఉన్నారు. రైట్ విద్యాసాగర్. కమింగ్ టు థర్డ్ స్టోరీ, గాంధీ భవన్ కి రావద్దు, 10 రోజులు నియోజకవర్గాల్లోనే ఉండాలి, పని చేయకపోతే కఠిన చర్యలు తప్పవు అంటూ కాంగ్రెస్ నేతలకి సీరియస్ వార్నింగ్ ఇచ్చారు సీఎం రేవంత్. ఎస్ఐఆర్ పై ప్రతి ఒక్కరూ సీరియస్ గా పనిచేయాలని ఆదేశించారు. ఆగస్టు 3 వరకు ఎస్ఐఆర్ గడువు పొడిగించారని, గడువు పెంపుని ఒక అవకాశంగా తీసుకోవాలని సూచించారు. పనిచేయని ఇన్ఛార్జీలపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. జూలై 30న మళ్లీ పూర్తి స్థాయి సమీక్ష నిర్వహిస్తామని చెప్పారు. బాగా పనిచేసిన 100 మంది BLAలకు రాహుల్తో భేటీ అవకాశం ఉంటుందని ఆఫర్ ఇచ్చారు సీఎం రేవంత్. ఇవాళ పార్టీ నేతలతో జూమ్ సమావేశం నిర్వహించిన సీఎం రేవంత్ రెడ్డి పలు అంశాలపై దిశానిర్దేశం చేస్తూ కీలక ఆదేశాలు ఇచ్చారు. BLAల్ని నాయకులు సమర్థవంతంగా ఉపయోగించుకోవాలని సూచించారు. చాలా మంది ఎమ్మెల్యేలు ఎస్ఐఆర్ పై సీరియస్ గా లేరని చెప్పారు. టీపీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ ఎస్ఐఆర్ ని కాంగ్రెస్ నేతలు ఇంకా సీరియస్ గా తీసుకోవాలని ఆదేశించారు. ఎమ్మెల్యేలు ఖచ్చితంగా ఎస్ఐఆర్ పై యాక్టివ్ గా ఉండాలని, ఇన్ఛార్జ్ మంత్రులు ఫాలో అప్ చేయాలని సూచించారు. ఇదే అంశానికి సంబంధించి మనకి పూర్తి అప్డేట్స్ అందించడానికి మా బ్యూరో చీఫ్ విజయ్ సిద్ధంగా ఉన్నారు. విజయ్, సీఎం నేతలకి వార్నింగ్ ఇచ్చినట్లుగా తెలుస్తోంది. మరోపక్క అసలు ఇంకా ఆయన ఏం మాట్లాడారు, పూర్తి డీటెయిల్స్ ఏంటి, దిశానిర్దేశం ఏం చేశారు నేతలు? దాదాపు 15 రోజుల తర్వాత రాష్ట్ర ముఖ్యమంత్రి ఇన్ఛార్జ్ జనరల్ సెక్రటరీ మీనాక్షి నటరాజన్తో పాటుగా PCC మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, నియోజకవర్గ ఇన్ఛార్జ్ అంతా కూడా సెకండ్ టైం జూమ్లో ఎస్ఐఆర్ పైన మాట్లాడారు. ఎస్ఐఆర్కి సంబంధించి ముఖ్యమంత్రి తన దగ్గర నివేదికని దాదాపు ఇప్పటివరకు కాంగ్రెస్ పార్టీకి సంబంధించి 41 నియోజకవర్గాల్లో మాత్రమే ఎస్ఐఆర్లో చాలా కాన్స్టిట్యూన్సీలు యాక్టివ్గా ఉన్నాయి. ఎమ్మెల్యేలు అంతా కూడా యాక్టివ్గా ఉన్నారు. మొత్తం 52 నియోజకవర్గాలు కొంత ఎస్ఐఆర్లో ముందు భాగంలో ఉన్నాయి. మిగతా 31 నియోజకవర్గాలు ఇంకా కొంత మేరకు మాత్రమే ఎస్ఐఆర్ పైన వర్కౌట్ చేశాయి. ఇంకా తెలంగాణలో 4 ప్రాంతాలు ఏవైతే 4 నియోజకవర్గాలు అసలు ఇప్పటివరకు ఎలాంటి ఎస్ఐఆర్ పైన సమావేశాలు నిర్వహించలేదు. గాంధీ భవన్కి ఈ నెల 3వ తేదీ వరకు నేతలు ఎవరు కూడా రావద్దు. హైదరాబాద్లో ఉండి చాలామంది కూడా ఎస్ఐఆర్ని ఫోన్లో మానిటరింగ్ చేస్తున్నారు. BLOలు ఇచ్చిన రిపోర్ట్లపైన డిపెండ్ అవుతున్నారు. BLAలు ఇచ్చినటువంటి రిపోర్ట్లని సీరియస్గా తీసుకోవడం లేదు. పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు BLA రిపోర్ట్లని చాలా యాక్టివ్గా తీసుకోవాలి, వాళ్ళ రిపోర్ట్ని సీరియస్గా తీసుకోవాలనేది ముఖ్యమంత్రి సూచించారు. ఎవరైతే యాక్టివ్గా పనిచేసినటువంటి 100 మంది BLAలు ఉంటారో వాళ్ళని అవసరమైతే రాహుల్ గాంధీ దగ్గర తీసుకెళ్లి ఫోటోలు కూడా దిగిపిస్తామంటూ ఆయన ఒక ఆఫర్ కూడా ఇచ్చారు. ఇదంతా కూడా ఎస్ఐఆర్ పైన కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ చాలా సీరియస్గా ఉంది. ఒక ఓటు కూడా ఏదైతే ప్రజాస్వామ్యంగా ఉండాల్సిన ఒక ఓటు కూడా ఏది కూడా పోకుండా ఉండడం కోసం అన్ని రకాలుగా కూడా పూర్తి స్థాయిలో ఆగస్టు 3వ తేదీ వరకు కూడా సమయం ఉంది. కాబట్టి ఆగస్టు 3వ తేదీ వరకు ఎవరు కూడా హైదరాబాద్లో గాంధీ భవన్కి రావద్దు. గాంధీ భవన్కి వచ్చి నామినేషన్ పదవుల కోసం కావచ్చు, కార్పొరేషన్ పదవుల కోసం కావచ్చు, ఎవరైతే గాంధీ భవన్ చుట్టూ తిరుగుతారో ఎవరు కూడా రావద్దు. ఇన్ఛార్జ్ మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, నియోజకవర్గ ఇన్ఛార్జీలు, ఎస్ఐఆర్ పైన వేసినటువంటి నియోజకవర్గ ఇన్ఛార్జ్ అంతా కూడా ఆగస్టు 3వ తేదీ వరకు ఏదైతే సమయం ఉందో దాన్ని సద్వినియోగం చేసుకోవాలి. ఎట్టి పరిస్థితుల్లో ఎస్ఐఆర్ పైన సీరియస్గా ఉండాలని చెప్పి రాష్ట్ర ముఖ్యమంత్రితో పాటుగా PCC చీఫ్ కూడా సూచించారు. 3వ తేదీ వరకు నేతలు ఎవరు గాంధీ భవన్ రావద్దన్నది ముఖ్యమంత్రి చాలా స్పష్టమైన ఆదేశాలు అయితే ఇచ్చారు. థ్యాంక్ యూ విజయ్. ప్రైవేట్ ఫైలో 4th ఎక్స్క్లూజివ్ వార్త. పార్లమెంటు వర్షాకాల సమావేశాలకు సమయం ఆసన్నమైంది. రేపటి నుంచి సమావేశాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో కేంద్ర మంత్రి రాజ్నాథ్ సింగ్ అధ్యక్షతన అఖిలపక్షం భేటీ జరిగింది. పార్లమెంట్ సమావేశాలు సజావుగా సాగేందుకు అన్ని పార్టీలు సహకరించాలని కేంద్రం కోరింది. ఈ పార్లమెంట్ సమావేశాల్లో మహిళా రిజర్వేషన్లు, డీలిమిటేషన్ బిల్లు, 131వ రాజ్యాంగ సవరణ బిల్లుల్ని మళ్లీ సభ ముందుకు తీసుకొచ్చేందుకు కేంద్రం రెడీ అవుతోంది. ఉభయ సభల్లోనూ 2 బిల్లులను ఆమోదింపు చేసుకునేందుకు వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోంది. 200ల 3వ వంతు మద్దతు కూడగట్టుకునేందుకు ప్రయత్నిస్తోంది.
డీలిమిటేషన్, మహిళా రిజర్వేషన్ బిల్లుల అమలుకు సంబంధించి 131వ రాజ్యాంగ సవరణ బిల్లు పాస్ అవ్వడానికి 2/3 మెజారిటీ కేంద్రానికి అవసరం. ప్రస్తుతం లోక్సభ సంఖ్యాబలం 542. 2/3 మెజారిటీ కావాలంటే కావాల్సిన సభ్యులు 362. సభలో హాజరైన సంఖ్యాబలం ఆధారంగా 2/3 మెజారిటీ నిర్ణయించబడుతుంది. కాబట్టి 360 మందిని లక్ష్యంగా పెట్టుకుంది బీజేపీ. మరోవైపు ఆల్ పార్టీ మీటింగ్ లో టీడీపీ కీలక అంశాలు ప్రస్తావించింది. రాష్ట్రానికి సంబంధించిన అంశాలు, సమస్యలపై పార్లమెంట్లో చర్చించాలని డిమాండ్ చేసింది. సోషల్ మీడియాలో వ్యక్తిత్వ హననానికి పాల్పడకుండా కట్టడి చేయడానికి మరింత కఠినమైన చట్టాలు తీసుకురావాలని కోరామన్నారు ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు. అఖిలపక్ష సమావేశానికి వద్దిరాజు రవిచంద్ర హాజరయ్యారు. విభజన చట్టంలో పెండింగ్ అంశాలపై బీఆర్ఎస్ తరపున పార్లమెంట్లో కేంద్రాన్ని నిలదీస్తామన్నారు. అఖిలపక్షం సమావేశం ప్రారంభమైన కొద్దిసేపటికే కాంగ్రెస్, టీఎంసీ, సమాజ్వాదీ పార్టీ, డీఎంకే, జేఎం, నేషనల్ కాన్ఫరెన్స్, శివసేన, యూబీటీ, ఆమ్ ఆద్మీ, వామపక్ష పార్టీలు వాకౌట్ చేశాయి. 20 మంది తిరుగుబాటు ఎంపీలకు ఆహ్వానం పంపడంపై టీఎంసీ నిరసన తెలిపింది. ఓవరాల్ గా ఆల్ పార్టీ మీటింగ్ ఏ విధంగా జరిగింది వివరించడానికి మా ప్రతినిధి గోపి ఢిల్లీ నుంచి సిద్ధంగా ఉన్నారు. గోపి, ఏ విధంగా జరిగింది? ఎప్పటి నుంచి ప్రారంభం కానున్న పార్లమెంట్ సమావేశాలు ఎలా ఉండబోతున్నాయి? దేశంలో హాట్ టాపిక్ గా ఉన్నాయి డీలిమిటేషన్ అండ్ మహిళా రిజర్వేషన్ బిల్లు. సో సజావుగా సాగే అవకాశాలు కనిపిస్తున్నాయి ఆ సమావేశాలు? ఖచ్చితంగా సజావుగా జరిపేందుకే ఈరోజు కేంద్ర ప్రభుత్వం అఖిలపక్ష సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. రేపటి నుంచి 15 పని దినాల్లో ఆగస్టు 13 వరకు కూడా పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు జరగబోతున్నాయి. అందులో భాగంగానే ఈరోజు అఖిలపక్ష సమావేశం నిర్వహించడం జరిగింది. ఒక మంచి వాతావరణంలో అఖిలపక్ష సమావేశం జరిగిందని అయితే కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజిజు తెలిపారు. అయితే సమావేశం ప్రారంభమైన 3 నిమిషాలకే ఇటు ఇండియా అలయన్స్ విపక్ష పార్టీలన్నీ కూడా దీన్ని బైకాట్ చేసి బయటకు వచ్చాయి. ముఖ్యంగా ఏ విధంగా టీఎంసీ పార్టీ నుంచి వేరుపడిన 20 మంది రెబెల్ ఎంపీలను కూడా ఎన్సీపీఐ పార్టీ ఎంపీలుగా గుర్తిస్తూ వాళ్ళని ఏ విధంగా మీరు అఖిలపక్ష సమావేశానికి పిలుస్తారు, స్పీకర్ ఇంకా నిర్ణయం తీసుకోకముందే మీరు ఎట్లా ఆహ్వానిస్తారంటూ వాకౌట్ చేసినప్పటికీ తర్వాత మళ్ళీ సమావేశానికి హాజరై ముఖ్యంగా ప్రభుత్వ ఎజెండా ఏంటో తెలుసుకునేందుకు ఒక సింబాలిక్ ప్రొటెస్ట్ అయితే విపక్షాలు చేయడం జరిగింది. ఆ తర్వాత 3 గంటల పాటు అఖిలపక్ష సమావేశం జరిగింది. ఇందులో సుమారు 8 బిల్లుల్ని ఈ పార్లమెంట్ వర్షాకాల సమావేశాల్లో తీసుకురాబోతున్నట్లుగా కిరణ్ రిజిజు చెప్పారు. అలాగే ఆర్టికల్ 131కి సంబంధించి ముఖ్యంగా రాజ్యాంగ సవరణ, ఇటు డీలిమిటేషన్ అలాగే మహిళా రిజర్వేషన్ల అమలు, ఈ రెండింటిని కలుపుతూ గత ఏప్రిల్లోనే ఈ బిల్లుని ప్రత్యేక సెషన్లో ప్రవేశపెట్టారు. కానీ అప్పుడు వీగిపోయింది. ఇప్పుడు మరోసారి తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు అన్న చర్చ జరుగుతుంది. కానీ దానికి సంబంధించి ఈరోజు ఆల్ పార్టీ సమావేశంలో ఎటువంటి సమాచారం ఇవ్వలేదు. ఏ బిల్లులు వస్తాయి అనేది ఈరోజు రాత్రి 8 గంటలకి లోక్సభ, రాజ్యసభ బిజినెస్లో అప్డేట్ అవుతుంది. అలాగే నెక్స్ట్ ఏమైనా కీలక బిల్లులు తీసుకురావాలనుకుంటే కనుక ఖచ్చితంగా బీఏసీలో చర్చించే ముఖ్యంగా విపక్షాలకు సమాచారం ఇచ్చిన తర్వాతే వాటిపైన మేము నిర్ణయం తీసుకుంటామని చెప్పి కూడా కేంద్ర ప్రభుత్వం చెప్పడం జరిగింది. అలాగే పార్లమెంట్ సమావేశాలకు సహకరించాలి, ప్రజాధనం దుర్వినియోగం కాకుండా కీలక బిల్లుల విషయంలో చర్చల్లో పాల్గొనాలి. కేవలం బిల్లుల విషయంలో కాదు, ప్రజా సమస్యలు ఏవైనా సరే ఒక పద్ధతి ప్రకారం ముఖ్యంగా ఇటు ప్రభుత్వం ముందు ఉంచితే కనుక ఖచ్చితంగా దాన్ని చర్చించేందుకు మేము సిద్ధంగా ఉన్నాం. కేవలం ఆందోళనలు అలాగే నిరసనలు వీటి ద్వారా సభా సమయాన్ని వృధా చేయకుండా ఒక కన్స్ట్రక్టివ్ వేలో మీరు వ్యవహరిస్తే కనుక ఖచ్చితంగా విపక్షాలు లేవనెత్తున్న అంశాలకి, అది నీట్ పేపర్ లీకేజ్ అంశం కానీ, ఇథనాల్ బ్లెండింగ్కి సంబంధించిన అంశం కానీ, అయోధ్య రామ ఆలయ విరాళాల చోరీకి సంబంధించిన అంశం కానీ, మరే ఇతర అంశమైనా సరే మేము చర్చించేందుకు సిద్ధంగా ఉన్నామైతే ఒక సంకేతం అయితే కేంద్ర ప్రభుత్వం ఇవ్వడం జరిగింది. సో చూడాలి మరి ఎటువంటి ముఖ్యంగా ఏ విధంగా ఈ పార్లమెంట్ వర్షాకాల సమావేశాల్లో ప్రతిపక్షాలు లేవనెత్తున్న విషయాలకి కేంద్ర ప్రభుత్వం సమాధానం ఇస్తుంది అనేది. సో ఇప్పటి వరకు అయితే ఆర్టికల్ 131 రాజ్యాంగ సవరణకు సంబంధించి అయితే ముఖ్యంగా ఈ డీలిమిటేషన్, నియోజకవర్గాల పునర్వ్యవస్థీకరణ అలాగే మహిళా రిజర్వేషన్ల అమలు 2029 నుంచి ఈ బిల్లుపై ఈరోజు అఖిలపక్ష సమావేశంలో క్లారిటీ ఇవ్వలేదు. కానీ టేబుల్ ఐటంగా అలాగే నెక్స్ట్ బీఎస్సీ సమావేశంలో ఎజెండా సిద్ధం చేసి ధరల పెరుగుదల వీటన్నిటికి సంబంధించి కూడా ఒక టైం బౌండ్ని కేటాయించి ముఖ్యంగా పార్లమెంట్ సమావేశాల్లో చర్చించే అవకాశం అయితే కనిపిస్తోంది. రైట్ గోపికృష్ణ, థ్యాంక్ యూ ఫర్ జాయినింగ్. ఇక హైదరాబాద్ జాతీయ పోలీస్ అకాడమీలో లైంగిక దాడి కలకలం రేపింది. ఐపీఎస్ ట్రైనీ ఉదయ్ కృష్ణారెడ్డిపై కేసు నమోదైంది. తోటి ట్రైనీపై ఐపీఎస్ ఉదయ్ కృష్ణారెడ్డి లైంగిక వేధింపులకు దిగాడు. అత్తాపూర్ పిఎస్ లో ట్రైనీ ఐపీఎస్ ఫిర్యాదు చేశారు. వాట్సాప్ లో అసభ్యకర మెసేజ్లు పంపుతూ బూతులు తిడుతున్నాడని బాధితురాలు ఆరోపిస్తున్నారు. జూలై 9న గదిలోకి లాక్కు వెళ్లి జుట్టు పట్టుకుని గొంతు నిలమడానికి ప్రయత్నించినట్లు ట్రైనీ ఐపీఎస్ ఫిర్యాదు చేశారు. మెడపై కత్తి పెట్టి బెదిరింపులకు పాల్పడినట్లు ఉదయ్ కృష్ణారెడ్డిపై మహిళా ఐపీఎస్ ట్రైనీ ఆరోపించారు. బాధితురాలి ప్రైవేట్ వీడియోను రికార్డ్ చేసి ఆ వీడియోలను బాధితురాలి భర్తకు పంపాడు ఉదయ్ కృష్ణారెడ్డి.
ఈ ఘటనపై మరింత సమాచారం మా ప్రతినిధి రంజిత్ అందిస్తారు. రంజిత్. ట్రైనీ ఐపీఎస్గా ఉన్నటువంటి ఉదయ్ కృష్ణారెడ్డి తోటి బ్యాచ్మెట్గా ఉన్నటువంటి బ్యాచ్మెట్పై లైంగిక వేధింపులకు పాల్పడ్డటువంటి నేపథ్యంలో ఆమె అత్తాపూర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. అత్తాపూర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసిన తర్వాత ఉదయ్ కుమార్ రెడ్డిపై కూడా అత్తాపూర్ పోలీసులు కేసు నమోదు చేశారు. ట్రైనీ ఐపీఎస్ ఉదయ్ కృష్ణారెడ్డిపై ప్రస్తుతం అత్తాపూర్ పోలీసులు బిఎన్ఎస్ 74, 75, 77 ఆ తర్వాత 315(2)తో పాటు ఐటీ యాక్ట్ 66 కింద ప్రస్తుతం అత్తాపూర్ పోలీసులు కేసు నమోదు చేశారు. జూలై 9వ తేదీన బాధిత మహిళను అక్కడ బలవంతంగా ఆమెను ఈడ్చుకు వెళ్ళి ఆమెపై దాడికి పాల్పడ్డారన్నటువంటి దాంతో కూడా ఆమె కంప్లైంట్లో పేర్కొంది. దీంతో పాటు తన భర్తకు వివరాలన్నీ చెప్తానంటూ కూడా తనను బ్లాక్మెయిల్ చేశాడన్నటువంటి విషయాల్ని కూడా బాధిత మహిళ తన ఫిర్యాదులో పేర్కొంది. సో ఆమె ఇచ్చినటువంటి కంప్లైంట్ ఆధారంగా ప్రస్తుతం అత్తాపూర్ పోలీసులు 6 సెక్షన్ల కింద కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఉదయ్ కృష్ణారెడ్డికి సంబంధించిన స్టేట్మెంట్ కూడా అత్తాపూర్ పోలీసులు రికార్డ్ చేయనున్నారు. దీంతోపాటు నేషనల్ పోలీస్ అకాడమీలో ఆ రోజు జూలై 9వ తేదీ బాధిత బ్యాచ్మెంట్ ఏదైతే చెప్తుందో వాటన్నిటికీ సంబంధించిన వివరాలపై కూడా ప్రస్తుతం అత్తాపూర్ పోలీసులు దర్యాప్తు చేపడుతున్నారు. రిటర్న్ కంప్లైంట్లో ఆమె అనేక అంశాలను పొందుపరిచింది. జూలై 9వ తేదీన ఏదైతే అక్కడ ఉన్నటువంటి ఏదైతే క్యాంటీన్లో కూడా తన వద్దకు వచ్చి తన పట్ల అక్కడ లైంగికంగా వేధింపులకు పాల్పడ్డాడు. దీంతోపాటు తనకు అబ్యూజివ్ మెసేజ్లు కూడా చేశాడన్నటువంటి విషయాలు చెప్తున్నారు. సో ఇవన్నీ ఇచ్చిన రిటర్న్ కంప్లైంట్లో అవన్నీ అంశాలు కూడా ఆమె పొందుపరిచింది. సో ఆమె ఇచ్చినటువంటి కంప్లైంట్ ఆధారంగా ప్రస్తుతం అత్తాపూర్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఫర్దర్గా ఈ కేసులోకి సంబంధించిన వాటి విషయంలో ఉదయ్ కృష్ణ రెడ్డికి సంబంధించిన స్టేట్మెంట్ని త్వరలోనే రికార్డ్ చేస్తామన్నటువంటి విషయాన్ని అత్తాపూర్ పోలీసులు చెప్తున్నారు. ఎస్ రంజిత్, టీవీ 9.